నమస్కారం అండి. మా 39వ డివిజన్ బాలయోగుంతన కాడ గండిపోచమ్మ శ్రీ అభయ ఆంజనేయ స్వామి మాకు 50 ఏళ్ల కింద మా తాతల తండ్రుల కానించి ఇక్కడ ఎలిసా ఉన్నారండి. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు చేశారండి. వాళ్ళ తరం అయిపోయిన తర్వాత మా మేనల్డ్ తీసుకొని మా మేనల్డ్ ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. అన్న సమారాధన ఈరోజు జరుగుతుందండి. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి కళ్యాణం ఉగాది శ్రీరామనవమి అయిన తర్వాత అన్న సమారాధన మేము చేస్తాం. ఆ తల్లి ఇచ్చిన దాతల వలన మేము 2000 మందికి పెట్టుకుంటున్నాము. అమ్మవారిని పైకి లేపాలని మా కోరికండి. మీరందరూ సహకరించి మా అమ్మవారిని 1982లో స్థాపించారు అమ్మవారు, మా తాతయ్య గారు. అదే ఆధ్వర్యంలోని మేము కుర్రోళ్ళందరూ కలిసి ప్రతిరోజు అమ్మవారికి పూజలు పునస్కారాలు చేసుకుంటూ, అలాగే ఉగాది ఉత్సవాలు ప్రతి సంవత్సరం అలా చేసుకుంటూ వస్తూ అన్నదానము 2000 మందికి ప్రతి ఏడాది కొత్త అమావాస్య రోజున పెడతామండి. అది ఈ రోజున అన్నదానం జరుగుతుంది. అమ్మవారికి మేము కృతజ్ఞతలు చేసుకుంటూ నమస్కారం చెప్పుకున్నాను. మా ఉండబట్టే మేము పేట ఈ రోజున ఇలా ఉందంటే ఆమె బట్టే మేము ఉన్నది. మాకు గండిపోసమ్మ తల్లి, మా గంగనమ్మ తల్లి మాకు నిత్యం ఎల్లవేళలా మమ్మల్ని కాపాడుతూ ఉంటుందండి. స్థానిక బాలయోగవంతి దగ్గర శ్రీ గండిపోసమ్మ తల్లి వీరాంజనేయ స్వామి అమ్మవారిల ఉగాది ఆలయ నిమిత్తం మీద ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ ఉగాది సందర్భం ప్రతి ఏటా ప్రతి నిత్యం ఉగాది కొత్త సంవత్సరం వచ్చిందంటే 5 రోజులు పూజా కార్యక్రమాలు, భజన సంకీర్తనలు, అలాగే అమ్మవారికి నిత్యం పూజలు, అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలు, అమ్మవారికి రోజు అలంకరించే నైవేద్యాలు, ఆ చీర కట్టుడు, ఆ చీర ఆభరణాలు ప్రతి ఏటా ప్రతిసారి 5 రోజులు అమ్మవారికి ఎలాకెలా అలా జరుగుతూనే ఉన్నది, ఇలా సాగుతూనే ఉంది. మా పెద్దలు ఇచ్చిన ఈ గుడి, అలాగే మేము మా గుడి కమిటీ వారు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క అమ్మవారు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి సంతానం లేనటువంటి వాళ్ళకి పిల్లలు ఇవ్వడం కానీ, అలాగే అప్పట్లో కరోనా రావడంతో అమ్మవారు ఆ టైంలో ఆదుకొని మమ్మల్ని ఎంతో తీర్చిదిద్ది మమ్మల్ని అందరినీ కూడా ఎటువంటి పెద్దలను కూడా ఎటువంటి పిల్లలను కూడా ఎటువంటి ఈ డివిజన్ నుంచి సంబంధించి కరోనా వ్యాపి రాకుండా మమ్మల్ని కాపాడి తీర్చిదిద్దినటువంటి ఈ అమ్మవారి గండిపోసమ్మ తల్లి. అలాగే ప్రతి ఏటా ఈ అమ్మవారికి ఇప్పటి నుంచో ఈ అమ్మవారు స్థిరస్థాయిగా ఇక్కడే ఉండిపోయింది. ఎన్ని వరదలు వచ్చినా సరే, ఎంత వాగు పొంగిపోయినా సరే, ఈ అమ్మవారి మాత్రం నిత్యం మా యొక్క బాలయోగం వంతిన అమ్మవారి యొక్క విలవేలుపుగా మా యొక్క గ్రామానికి విలవేలుపుగా మరి అప్పట్లో మా పెద్దలు చేసిన పుణ్యమో మరి ఆ పుణ్యం ఈరోజు మా పిల్లలందరూ కాపాడుతుందని ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఏటా అమ్మవారిని పైకి లేపాలి అనే ఉద్దేశంతోనే అనుకుంటున్నాము. ప్రజలైతే సహకరిస్తున్నారు, గ్రామ పెద్దలు సహకరిస్తున్నారు. మరి అమ్మవారికి ఎటువంటి సహకారం ఏమీ లేదు. దయచేసి ప్రజలు, శాసనసభ్యులు, అలాగే నాయకులు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క గుడిని కొంచెం డెవలప్ చేస్తారని మా కమిటీ ద్వారాగా వేడుకుంటున్నాము. అలాగే ప్రతి ఏటా ఈ యొక్క అన్నదానాన్ని కార్యక్రమానికి చేసిన దాతలు, పెద్దలు అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.